ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 మే 1వ తేదీ నుంచి గురుగ్రహ స్థాన మార్పిడి అనేది జరగబోతున్నది. అంటే ఈ యొక్క 2024 మే 1వ తేదీ నుంచి 2025 మే 14వ తేదీ వరకు కూడా గురుగ్రహం వృషభ రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఒక వృషభ రాశిలో ఏదైతే సంచారం ఉందో ఈ ఒక సంచారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అని చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ 2023వ సంవత్సరంలో గురువు గారు మేషరాశిలో సంచారం చేసేటప్పుడు రాహుతో కలిసి సంచారం చేశారు. పైగా శని దృష్టిలో పడ్డారు. సో అందువలనే 2023లో కొన్ని మనము సంఘటనలు చూసుకున్నాం. రాజకీయ సంఘటనలు కావచ్చు, ఆకస్మికంగా మార్పులు, కొన్ని అపఘాతాలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు. సో ఇలాంటివన్నీ కూడా మనము చూసాము. ఎందుకు అంటే గురువు గారు ఒక్కరే ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలకి గురువు రాహుతో కలిసినప్పుడు లేదా శనితో కలిసినప్పుడు, శని దృష్టి పడ్డప్పుడు ఇచ్చే ఫలితాలకి చాలా కూడా తేడా ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే 2023 సంవత్సరంలో ఆయన గురువు గారు అన్ని రాశుల వాళ్ళకి కావచ్చు, ఒక భౌగోళికంగా కావచ్చు, ఆయన ఫలితాలని ఎక్కువ ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే రాహుతో కలవడము, తర్వాత శని దృష్టిలో పడడం లాంటివి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చే ఫలితాలని అడ్డుకుంటున్నాయి యాక్చువల్లీ. ఇక మీద అంటే 2024 మే 1వ తేదీ నుంచి వృషభంలో సంచారం చేస్తున్నారు. ఈ ఒక వృషభ రాశి కాలపురుష చక్రం నుంచి ఎన్నవ రాశి? కాలపురుష చక్రంలో అంటే కాలపురుష చక్రం అంటే ఏంటి? మన టోటల్ 12 రాశులలో 12 రాశులని కలిపి కాలపురుష చక్రం అని అంటాం. ఈ ఒక కాలపురుష చక్రంలో మొట్టమొదటి రాశి ఏది? మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి నుంచి గురువు గారు ఎన్నో రాశుల సంచారం చేస్తున్నారు? ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. మనం భౌగోళికంగా చూసుకున్నట్లు కనుకైతే సామూహికంగా ద్వాదశ రాశుల గురించి చెప్పుకునే ముందు అందరికీ ఎలా ఉంటుంది, అన్ని రాశుల వాళ్ళకి అంటే భౌగోళికంగా ఎలా ఉంటుంది చూసుకుందాం. గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే మేషరాశి నుంచి ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అంటే ఏంటి? మొదటిగా ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అని అంటాం. ఫుడ్, భోజనం చేసే అంటే భోజనం గురించి ఆ ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. ఫైనాన్షియల్ గురించి అంటే ఫైనాన్షియల్ సెక్టర్స్ నుంచి ఆ ఒక ద్వితీయ స్థానం నుంచే తెలుసుకుంటాం. కమ్యూనికేషన్, మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే వే ఆఫ్ టాకింగ్, దాన్ని కూడా ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. తర్వాత ద్వితీయ స్థానం నుంచి ఏం తెలుసుకుంటాం? ఆ ఒక వ్యక్తి ఆకర్షితంగా ఉంటున్నాడా, ఫేస్ ఎలా ఉంటుంది అంటే తన ఒక ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుందా. సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం ద్వితీయ స్థానంలో. సో అలాంటి ద్వితీయ స్థానంలో గురువుగారి సంచారం ఏదైతే ఉందో మొట్టమొదటిగా ఫుడ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక సంవత్సరంలో. తర్వాత కమ్యూనికేషన్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు అంటే మాట్లాడే ఒక సెక్టర్ అయి ఉండొచ్చు. అంటే ఏది ఆ సెక్టర్స్, మాట్లాడే సెక్టర్స్ అంటే టీచింగ్, తర్వాత మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ ఒక కమ్యూనికేషన్తో ఇతరులని అట్రాక్ట్ చేయాలి. సో అలాంటి ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, ఈ గోల్డ్ స్మిత్, సో వాళ్ళకి కూడా, బంగారం చేసే వాళ్ళకి. తర్వాత ఈ ఒక ద్వితీయ స్థానం అంటే ఏంటి? ఫేస్, ముఖానికి సంబంధించినది. అంటే ఆ ఒక సౌందర్యాన్ని పెంచుకోవడానికి చేసే ఒక ప్రయత్నం ఈ యొక్క ద్వితీయ స్థానానికి సంబంధించినది. అంటే సౌందర్యం పెంచుకునే ప్రయత్నం అంటే ఏంటి? కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేసే ఒక ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది, లబ్ధి పొందుకుంటారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఫుడ్ ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్ సెక్టర్స్, టీచింగ్ సెక్టర్స్, గోల్డ్ స్మిత్ వాళ్ళకి, బ్యూటీ పార్లర్ పనిచేసే వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే
ఇకపైన కొద్దిగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా జాబులు రావడానికి అవకాశాలు మనకి కనిపిస్తాయి. సో తర్వాత గురువు గారు వృషభంలో కూర్చొని ఏ రాశుల మీద దృష్టి పెడుతున్నారు? వృషభంలో కూర్చొని గురువు పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని సప్తమ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని నవమ దృష్టితో మకర రాశిని చూస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జన్మ జాతకంలో గనక కన్యా రాశిలో గనక ఏదైనా గ్రహం ఉన్నట్లు గనక అయితే, లేదా వృశ్చికంలో లేదా మకర రాశిలో గ్రహం ఉండి అది చెడు గ్రహాలు అయ్యి ఉండి వాళ్ళ దశాభుక్తి నడుస్తున్నట్లు కనుకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే గురు దృష్టి పడుతుందో ఆ ఒక చెడు గ్రహాలు కూడా మనకి ఇబ్బంది పెట్టలేరు. అంటే వాళ్ళ దశాభుక్తి నడుస్తుంటే కొద్దిగా పాజిటివ్గా వెళ్తుంది. మీ జాతకంలో చూసుకోవచ్చు, కన్యా రాశిలో ఏ గ్రహం ఉంది, ఏదైనా గ్రహం ఉందా, వృశ్చికంలో ఉందా, తర్వాత లేదా మకరంలో ఉందా, మీరు చూసుకోండి. ఆ ఒక దశాభుక్తి జరుగుతున్నట్లు కనుకైతే మరీ పాజిటివ్నెస్ వస్తుంది, బాగా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి అండి, ఈ ఒక గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే ఫలితాలు వస్తాయి. ఇంకా మిగతా 80% మన స్వజాతకం, మన ఓన్గా మనం ఎప్పుడైతే పుట్టి ఉంటామో ఆ సమయానికి ఏ లగ్నం అవుతుంది, ఏ దశాభుక్తి జరుగుతుంది, దీని మీద మన ఓన్ హారోస్కోప్ మీద మిగతా ఫలితాలు డిపెండ్ అయి ఉంటుంది. తదుపరి రాశి కుంభరాశి లేదా కుంభలగ్నం. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా గురువు గారు చతుర్థ స్థానంలో సంచారం చేయబోతున్నారు. 2024 మే 1వ తేదీ నుంచి చతుర్థ స్థానంలో సంచారం చేయబోతున్నారు. అయితే ఈ ఒక్క కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని జరుగుతున్నది. అంటే జన్మరాశిలోనే శని సంచారం, కుంభరాశికి అధిపతి అయిన శని భగవానుడు కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ద్వితీయ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కేతువు సంచారము. అయితే ఈ ఒక 2023 అక్టోబర్ నుంచి కొద్దిగా మీరు ఇంకా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి మీకు. ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువ ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, శరీరం బద్ధకం లాంటిది, ఏ పని చేయడానికి కూడా బద్ధకం అడ్డు వస్తూ ఉంటుంది. ఈ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనే ఒక థాట్ అనేది వస్తూ ఉంటుంది. ఆకస్మికంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మతిమరుపు కావచ్చు, చర్మానికి సంబంధించిన కాస్త ఇబ్బందులు, అలర్జీ లాంటివి, తర్వాత ఎప్పుడూ కూడా పడుకోవాలి అని అనిపించడము, ఇవన్నీ కూడా మీరు చూస్తూ వస్తున్నారు. ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడం, ఎంత కష్టపడినా నన్ను ఎవరు గుర్తించలేకపోతున్నారు అని బాధపడడం లాంటిది, లేదా ఉద్యోగంలో పని భారం వల్ల బాధలు, నాకొక్కడికే అన్ని పనులు చెప్తున్నారు అనే ఒక బాధలు, ఇలాంటివన్నీ చూస్తూ వస్తున్నారు. అయితే గురువు గారు చతుర్థ స్థానంలో కూర్చొని దశమాన్ని చూస్తున్నారు, మీ ఒక వ్యయస్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి ఉద్యోగం నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసిన ప్రమేయము, ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి వేరే ఊరికి వెళ్ళి పని చేయవలసిన ప్రమేయము, లేదా ఉద్యోగం ఎదుర్కొన్న వాళ్ళకి, ఆల్రెడీ ఉద్యోగం సర్చింగ్లో ఉన్న వాళ్ళకి దూరపు ప్రాంతంలో ఉద్యోగం దొరకడం లాంటిది, తీర్థక్షేత్రాల దర్శనాలు కావచ్చు, దూర ప్రయాణాలు చేసుకోవడం లాంటిది, ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి కాస్త బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక సంవత్సరంలో అని చెప్పుకోవచ్చు. తర్వాత ఆకస్మికంగా మీకు ధనం అనేది కూడా ఖర్చు అవ్వడం లాంటిది మీరు చూస్తారు. అంటే సైట్ కొనుగోలు చేయడానికి కావచ్చు, మీరు లాస్ట్ మంత్లో సైట్ తక్కువ రేటు ఉండేది, ఇప్పుడు అది మీరు మాట్లాడి వచ్చి ఉంటారు, అడ్వాన్స్ అయితే ఇవ్వలేకపోయి ఉంటారు, ఇప్పుడు మీరు అడ్వాన్స్ తీసుకొని వెళ్తే అది సైట్ రేటు పెరిగింది అని చెప్పడము. సో ఇలాంటివి ఏదో ఒక ఇబ్బందులు రావడము, అంటే ఆ ఒక వస్తువును కొనుగోలు చేయాలంటే అది ఈజీగా రాదు, ఎక్కువ ఎక్స్పెండిచర్, ఎక్కువ ఖర్చులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతుంది. బట్ ఇక్కడ ఉద్యోగంలో కాస్త అభివృద్ధి ఉంటుంది, ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి ఈ ఒక సంవత్సరంలో మీరు చూడొచ్చు. ఆర్థిక విషయంలో కూడా కాస్త మెరుగుపడుతుంది అని చెప్పుకోవచ్చు, కాస్త అభివృద్ధిగా ఉంటుంది ఆర్థిక విషయంలో కుంభరాశి వాళ్ళకి ఒక సంవత్సరంలో. వ్యాపారస్తులకి కూడా కాస్త కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే తప్పనిసరిగా కుంభరాశి లేదా కుంభలగ్నం వాళ్ళు 42 days తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి దగ్గర కావచ్చు, కాలభైరవేశ్వర ఆలయంలో కావచ్చు, నల్ల నువ్వులతో ఒత్తులని చేసుకొని
నల్ల నువ్వుల నూనెతో వెలిగించడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఉదయాన్నే. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడము, లేదా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ప్రతిరోజు 108 సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో, ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. 9 గురువారాలు శనగలు, కేజింబావు శనగలు బుధవారం రాత్రిపూట నానబెట్టి గురువారం ఉదయాన్నే గోచారంలో ఉంటున్న చతుర్థ భావస్థిత గురుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని ఎద్దులకి బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. తర్వాత వృద్ధాశ్రమాలకి వెళ్ళి తగిన సహకారాలు అందించడానికి ప్రయత్నం చేసుకున్నట్లు కనుకైతే వచ్చే ఇబ్బందుల నుంచి కాస్త బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.